అన్నంలా ఏంటికలు వస్తాయి కదా నొల్ల ఒక ఏంటికి వస్తేనే మస్తు బీప్లేసినట్టు అవుతుంది నాకైతే. ఆ రోజు అన్నమే ముట్టలేను. ఇక కొన్ని హోటళ్ళనైతే ఈగలు కూడా ముసురుతాయి, వామ్మో పాడైపోను. అందుకే హోటల్ ఓడే బంద్ పెట్టినానమ్మ నేనైతే. ఖాళీ ఏంటికత్తనే మనకు తినబుద్ధి కాకుంటే మరి కూరల ఎలుకలు ఈత కొడితే ఎట్లా అనిపిస్తుంది వల్ల? ఇంత ఘోరం అసలు ఇది. అవో గట్లనే అయింది వాళ్ళ ఒక కాలేజీ హాస్టల్లా. అట్లా వంట వండిన వాళ్ళను ఏ తీరులో సన్మానం చేస్తారో మీరే చెయ్యుర్రిగా మీ స్టైల్లో. మన సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లా జేఎన్టీయు ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నది కదా, క్యాంపస్లో హాస్టల్ ఉన్నది పిల్లగాన్లకు. ఇక ఈ హాస్టల్లో పిల్లగాన్లకు పెట్టే చట్నీలా జూడురోలా ఏమున్నదో. సుల్తాన్ది ఎల్కనే నానోళ్ళ నాకు చూడవు. చట్నీ గంజులో చూసి రా ఎట్లా ఈత కొడతాందో. ఇగో ఇప్పుడు ఎలుక ఈత కొట్టిన ఈ చట్నీని అద్దుకొని ఈ పిల్లగాళ్ళు తినాలే అన్నట్టు. ఇంత ఘోరం వల్ల ఇది. చట్నీలో ఎలుకలు పోవుడేంది, అన్నంలో పురుగులేంది. అసలు ఈ పిల్లగాళ్ళను మనుషులు అనుకుంటుండ్రా ఏమనుకుంటుండ్రు? మరి ఇంతగానం నిర్లక్ష్యము ఉండొచ్చునా? వాళ్ళది కూడా కడిపే కదా. చదువుకునేందుకు వచ్చిన పిల్లగాళ్ళను ఇసంటి తిండి పెట్టి దవాఖాన పాలు చేసుడేంది, వాళ్ళ పానలతో ఆడుకునుడేంది? గంజుల మీద కమస్కం మూతలన్న పెట్టరా? ఇప్పుడంటే ఎలుక కనబడ్డది, మరి కనబడని చిత్ర విచిత్రాలు ఇంకెన్ని జరిగినాయో ఈ హాస్టల్లా. తిండి కాడ కూడా గిట్ల ఎత్తే ఏందన్నట్టు. అసలు వాళ్ళ పిల్లలకైతే గిట్లనే పెడతారా? ఈ అన్నం వండినోళ్ళు తిండి పెట్టేటోళ్ళు వాళ్ళ ఇండ్లల్లా గిట్లనే తింటారా? ఇసుంటోళ్లను ఏం చేయాలి కావచ్చు అసలు. ఇక ఇసాంటి చూసినాక పోరలను హాస్టళ్లలో వేయబుద్ధి అవుతుందా? అది తిండొద్దు ఆ చదవద్దు అని అనుకుంటే ఇండ్లలోనే ఉంచుకుంటారు. ఇంత పుణ్యానికి పిల్లగాండ్ల జీవితాలను ఆగం చేసినట్టే కదా. అద్మానం కూడా వాడేచ్చు.